వర్ధన్నపేట మున్సిపాలిటీ బీజేపీ ఆఫీస్ వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తారు? వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ అవార్డు ఇది రెండవసారి. మొదటిసారి అన్ని వార్డులో పోటీ చేసినాం. అప్పటికి మొదటిలో ఒకటి ప్రవేశం చేసుకోవడం జరిగింది. 4 సెకండ్ వార్డులో వెళ్ళిపోయింది. అదే సారిలో ఇప్పుడు రెండవసారి 12 వార్డులలో 12కి మళ్ళీ పోటీ చేస్తున్నాం. ఎందుకంటే 12 సుమారు మేము 4 నుంచి 6 గెలిచడానికి అనుకున్నాం. ఇంకొక 2 కూడా టైటు. కాబట్టి తప్పకుండా వర్ధన్నపేట మున్సిపాలిటీలో మేము మున్సిపల్ చైర్మన్ని గెలిచేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము స్థానికంగా ఉన్న వాళ్ళం, ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళం, గతంలో కూడా మేము అభివృద్ధి చేసిన వాళ్ళం. కాబట్టి మాకు తప్పకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దేశం కొరకు ధర్మం కొరకు ప్రపంచంలోనూ ఎవరైనా ప్రధాని అత్యున్నత ప్రధాని ఎవరైనా అంటే 360 రోజులు కష్టపడే ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఇక్కడ మేము అధికారంలో లేకపోయినా అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చారు. ఉదాహరణకు కరోనా వచ్చినప్పుడు అందరికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆ రోజు నుండి ఇప్పటి వరకు 5 కిలోల ఉచిత బియ్యం, అది సన్న బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే అయోధ్య రామ మందిరం 200 ఏళ్ళ కింద నిలబడేది, దాన్ని సీమ కూడా చిట్టకుండా అభివృద్ధి చేసిన వాళ్ళం. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ దేశం కొరకు, దేశ ప్రజల కొరకు మరి అభివృద్ధి పదంలో ముందున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ. అందులో మేము కూడా స్థానికంగా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినాను, సర్పంచ్గా చేసినాను, గతంలో మేము కౌన్సిలర్ కూడా చేసినాము మా తమ్ముడు. కాబట్టి ఇక్కడ మేము చేసిన అభివృద్ధి 10 ఏళ్ళ పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, 2 ఏళ్లలో వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు 66 మోసాలు అన్నారు, ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఒక ఉచిత బస్సు తప్ప అన్నీ మోసం, దగా. మేము ఇప్పుడు చేసాము, ఇంటర్నేషనల్ స్కూల్ తెచ్చినాను, 100 పడకల హాస్పిటల్ తెచ్చినట్టాను, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. కాకపోతే నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు ఆ గ్రాంట్లో చూసుకొని చిలపలకలు కొడుతున్నావు. అది నువ్వు కొత్తెళ్ళినాడు కదా. ప్రభుత్వ భూములు, గతంలో ప్రభుత్వ భూములు ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ క్రీడా మైదానాలను పెట్టింది. అదేవిధంగా రైతు వేదికలు కట్టింది. అది ప్రభుత్వ భూములకి వీళ్ళు కొని కట్టాలి. కానీ ఇప్పటివరకు అలా అభివృద్ధి చేసింది ఏం లేదు. మేము 12లో సుమారు 4 నుండి 6 గెలుస్తాము. మళ్ళీ 1 నుండి ఇంకొక 6 నుండి 8 వరకు ఫుల్ టైట్ ఇస్తాం. కాబట్టి గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీ అన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. వర్ధన్నపేట కూడా బీఆర్ఎస్ గత మున్సిపల్ ఎన్నికల్లో. ఇప్పుడు చైర్మన్ పీఠం జనరల్కి వచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉందనుకోవచ్చా? బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. మాకు కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ తోటి మాకేం లేదు. లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది అన్ని మున్సిపాలిటీలు. లాస్ట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్. మరి ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? బీఆర్ఎస్ ఇప్పుడు ఎక్కడున్నారు? క్లీన్ స్వీప్ చేసింది అది చేసింది కానీ చేయలేదని ఇప్పుడు మళ్ళీ కింద పెట్టిండ్రు. ఎంపీ ఎలక్షన్లు చూస్తే ఏమన్నా 0, ఎక్కడన్నా ఉన్నారా? కాబట్టి వాళ్ళు ఏ చేసిండ్రు, ఏ స్థాయి ఎలా చేసిండ్రు అనే దాన్ని బట్టి అక్కడ కూర్చుంటే పెట్టిండ్రు. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్లో చేరారు కదా, అదేమన్నా దెబ్బపడే అవకాశం ఉందా? ఏం లేదు. ఆయన ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఆయనే పదవి లేకుండా నిలబడే వ్యక్తి కాదు. అక్కడ ఓడిపోగానే ఎంపీ వస్తే కాబట్టి గెలుతాను మళ్ళీ ఇళ్ళకి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఓడిపోగానే రేపు అక్కడ ఇంకొక ఎమ్మెల్యే సీట్ ఖాళీ అవుతుంది, మళ్ళీ నేను ప్రజాప్రతినిధి కావాలి ఆయన కొరికాడు. పదవి మనం పట్టుకుంటే వచ్చేది కాదు, ప్రజలిస్తే వచ్చేది. ప్రజల మధ్యలో ఉండి పోరాడితే వచ్చేది. ప్రజల సమస్యలు పట్టుకొని కష్టపడితే వచ్చేది. ప్రధాన కారణం ఏంటనుకుంటారు ఆయన బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పోవడానికి? అదే అవకాశవాది. ఇప్పుడు అక్కడ ఏదో గన్పూర్లో కాలైంది, మళ్ళీ 2 ఏళ్ళు అయింది కదా, నేను అలాగపోతే గెలుతా కావచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే అయితే కావచ్చు. ఇప్పుడు అక్కడ ఇక్కడ గుంతుకవేలు అటు ఇటు గుంజీలు నన్ను తాగం చేసిన అంతమంది మళ్ళీ సంపాదించుకోవాలి. ఆడిపోతే మళ్ళీ ఇస్తారు. 100 కోట్ల అని పేపర్లో మనమే చూసినాం. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 100 కోట్లు పట్టుకొని వాళ్ళకి ఇచ్చేప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అనిపోయింది. మరి మళ్ళీ 100 కోట్లు ఎట్లా సంపాదించాలి? కేవలం ఆయన ప్రజాప్రతినిధి కావాలి, పైసలు సంపాదించాలే లక్ష్యం, పదవి కాలం లక్ష్యం, ఆశ తప్ప ఉరుకుతాడు. ప్రజలు గమనిస్తుండు. మళ్ళీ రేపు కూడా ఎక్కడ ఉంచాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం, ఆశయాలను తీర్చాలి, వారిని ఆదరించాలి, అభిమానించాలని ప్రజలు సిద్ధమైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో గట్టి పోటీ 100% అన్నిటికీ అన్ని పోటీతాం. మేము వర్ధన్నపేటలో చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామంటే 1 నుంచి 6 గెలవడానికి సిద్ధం. 6 గెలిస్తే మేము చైర్మన్. కాబట్టి ఇంకా 2 కూడా టైట్ ఇస్తాం, గెలుపుతాం. ఇక్కడ చైర్మన్ కైవసం చేసుకుంటాం.
వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ బీజేపీ ఇక్కడ ప్రస్తుతానికి కొత్తది ఏం కాదు. అందరు అనుకుంటున్నట్టు చాలామంది బీజేపీ ఉన్నది ఎక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లాస్ట్ టైం బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు మరి మా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అనుకోవచ్చా? కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీకే పోటీ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది మామూలుగా వాళ్ళ అధికారం లేకుండా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇదే 11th డివిజన్ తీసుకుంటే ఊరగాల నుంచి వచ్చేదానికి ఆడ చాలా సమస్యలు ఉన్నాయి. స్లాబ్ లేదు, చాలా సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు. వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళు 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రజల గురించి పట్టించుకుంటూ లేరు. బీజేపీ ఎప్పుడైనా ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, విద్యావంతులకు, తెలిసిన వాళ్ళకు, సమాజంలో తిరిగే వాళ్ళకు పోటిస్తుంది. ఇవాళ వాళ్ళు ఆ ప్రాతిపదిక కాకుండా ఎవరు డబ్బు పెడతారు, ఎట్లా కైవసం చేసుకోవచ్చు అని ఆ ప్రాతిపదికన టికెట్లు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు, తెలివిగా బీజేపీకే ఓటు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎలా జరుగుతుంది మీ ప్రచారం? ఎట్లా జరుగుతుంది? మేము ఉదయం జనాల దగ్గరికి వెళ్తున్నాం, పొద్దున సాయంత్రం జనాల దగ్గరికి వెళ్తున్నాం, ఇంటి గడప గడపకు మనిషి తిరిగి ప్రచారం చేస్తున్నాం. గతంలో మీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ మళ్ళీ బీఆర్ఎస్లో చేరారు కదా, దీనిపై రమేష్ గారు మా దగ్గర ఉన్నదే ఎంపీ ఎలక్షన్లకు వచ్చిండు. మాకు ఇంకా ఆయనతోని పెద్దగా సఖ్యత ఏం లేదు. వారు మళ్ళీ ఆలోపే వెళ్ళిపోయింది. ఇక జనరల్లో స్థానం వచ్చింది కదా, మేయర్ పీఠం బీజేపీ గెలుస్తుందని. బీజేపీ 100% మ్యాజిక్తో బయటపడి చాలా వరకు మా అభ్యర్థులే జనాలలో ఉండే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిండ్రు. డబ్బులతోనే సమస్య కాదు, అందరూ డబ్బులతో ముందర పెట్టుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ డబ్బులతోనే మూటలతోనే వచ్చే సంస్కృతి వస్తుంది. కానీ జనాలు అట్లా ఓటేసే పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు పక్కకున్న కట్రాల విద్యావంతురాలు అమ్మాయి ఎస్టీ సామాజిక వర్గానికి ₹1 లేకుండా బీజేపీ అభ్యర్థి గెలిచింది. అదేవిధంగా వర్ధన్నపేట కూడా గెలవబోతున్నది.